ఈ రోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొనడం ప్రజలు నాకు ఇచ్చిన వరం. మన జిల్లాలో ఉన్న పెదనందిపాటులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు కూడా చేశారు. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు, కనగంటి హనుమంత్ గారు, పర్వతనేని వీరే చౌదరి గారు, తమనంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు. కులం, మతం, ప్రాంతం కంటే దేశం గొప్పది. కులం, మతం, ప్రాంతాల అతీతంగా దేశం కోసం మనందరం ఒకటవ్వాలి. అందరిలో దేశభక్తి ఉండాలి. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేసి 26 మంది అమాయకుల్ని చంపేస్తాం మనందరం చూసాం. గతం ప్రభుత్వం లాగా మనం కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళలేదు. మన దేశంలో ఒక పవర్ఫుల్ మిసైల్ ఉంది. ఆ మిసైలే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మనము సరైన సమాధానం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఈ దాడిలో మనం కొంతమంది సైనికులు కూడా కోల్పోవటం జరిగింది. అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మనం కోల్పోయాం. మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని నేను కలిసా. వాళ్ళకున్న ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. మురళీ నాయక్ సైన్యానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు తిరిగారు. నువ్వు ఒకడే బిడ్డవి, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. ఆనాడు మురళీ నాయక్ చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం రాష్ట్రమే కాదు ఏకంగా దేశం మీతో నిలబడుతుందని. అందుకే మురళీ నాయక్ లాంటి సైనికులు బార్డర్లో పోరాడుతున్నారు కనుకనే ఈ రోజు మనందరం ఇక్కడ స్వేచ్ఛగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నాం. అందుకే మనందరం జై జవాన్ జై జవాన్ అని అనాలి. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూశాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు మేము ఈరోజు పరిష్కరించాం. విశాఖ ఉక్కుని కాపాడాం. ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం. పోలవరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ రోజు వస్తున్నాయి. ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం జరిగింది. మన ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. నార్త్ అనంతపూర్ కర్నూలు ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా మన ప్రభుత్వం ఆర్నిసలు కష్టపడుతుంది. కడప చిత్తూరు జిల్లాలకి పెద్ద ఎత్తున